ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనం ప్రేమించి నూతన దినం ఇచ్చాడు. అలాగే ఈ వారమంతా దేవుడు కాచి కాపాడి మరొక వారంలో ప్రవేశపెట్టాడు. అందుని బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు సోమవారం. దేవుడు మీరు చేపడుతున్న ప్రతి పనిలోనూ, అలాగే మీ దినచర్యలోనూ, పిల్లలు స్కూల్కి వెళ్ళి రావడంలోను, చదువుట్లోను, కాలేజీకి వెళ్ళి బిడ్డలకు దేవుడు తోడు, సమస్త విధి విధానాలను ఆయన సన్నిధి కాపుదల మీ అందరికీ, ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డలకు అందరికీ తోడై ఉండి నడిపించి ఆదుకోవాలని మా ప్రార్థన. రండి ప్రియాదేశున్న, ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధ లేఖనం చదువుకొని దైవ ధ్యానం చేద్దాము. నిన్న చదువుకునే విషయాల్లోనే కొన్ని విషయాలు ఇంకా మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకొని దైవ ధ్యానం చేద్దాం. రండి ప్రియాదేశున్న, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3 వచనం 4 వచనం. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. ప్రభువా, ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారం చేసిదరని చెప్పుచూ దేవుని దాసులకు మోషే కీర్తనలు, గొర్రెపిల్ల కీర్తనలు పాడుచున్నారు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవావందనాలు. చదవని వాక్యాన్ని ఇరిచిన ఆత్మకు ఓడించి సారాంశం తెలియజేసి నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించండి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మరి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏ అంశం ధ్యానం చేస్తూ వచ్చామంటే, రోజు వినేవారికి మరి ఏ అంశం మీద ధ్యానం చేస్తూ వచ్చామో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దేవుడు భూలోకంలో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ద్వారా పరలోకంలో ప్రధానులకును అధికారులకును నానా విధములైనటువంటి జ్ఞానాన్ని బోధించాలని దేవుని సంకల్పమై ఉన్నది. ఎందుకు బోధించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళే దేవునితో ముఖాముఖిగా ఉన్నవారు కదా అనుకునే విషయాల మీద కూడా కొన్ని మాట్లాడుతూ వచ్చాము. ఏం మాట్లాడుతూ వచ్చాము? దేవునితో సహవాసం చేస్తూ చిలికాడిగా ఉన్నటువంటి వ్యక్తి, లేదంటే దేవునితో సమానులుగా ఉండాలని ఆశపడిన వ్యక్తి, ఆయనకు ఒక సింహాసనం, నాకు ఒక సింహాసనం,
ఆయన ఒక చోట, నేను ఒక చోట. ఆయన ఒక ఆరాధకుడు, నేను ఒక ఆరాధకుడు. మరి ఆయన కనపరచడం ఏంటి, నన్ను తగ్గించడం ఏంటి? మనలాంటి కుమారుడే కదా ఆయన కూడా అని లోపల వ్యసనాన్ని పెంచి పోషిస్తూ, అసూయను పెంచి పోషిస్తూ, తండ్రి అయిన దేవుని మీద సులుపుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం చూపుతూ ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఎవరు? లూసిఫర్. ఎందుకు? నిత్య చీకటిని ఆహ్వానించాడు కాబట్టి, ఆ నిత్య చీకటి గుణాలు అయ్యాయి కాబట్టి. ఈ నిత్య చీకటి గుణాలు అయినప్పుడు ఆ నిత్య చీకటి యొక్క గుణాలు ఆ తేజోవాసుల్లో కూడా అలుముకుపోయాయి వారి హృదయాలు. అందుకే మనం చదువుకున్నటువంటి యెహెజ్కేలు గ్రంథంలో 31వ అధ్యాయం 15వ వచనంలో వారు ఏం చేశారు అంటే, వారంట చింతించారు. ఎందుకు చింతించారు? ఎందుకంటే అతను పడిపోయినది అయ్యో పడిపోయాడే, అయ్యో ఇక మాకు కొన్ని విషయాలు తెలియజేసుకోవడం లేదే అన్నట్లు వాళ్ళు ఏం చేశారంటే బాధపడ్డారు అని మనము చదువుకున్నాం. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 30, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకున్నాం కదా. అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి చూడండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుతాం. దైవజనాగమ 31వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఒక మాటను చూస్తే అక్కడ ఏమైందంటే, ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడు పాతాళంలోనికి పోయిన దినములు నేను అంగలార్పు కలుగు చేసి తిని, ఆ అగాధ జలములు అతన్ని కప్పజేసి తిని, అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని, అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కలుగజేసి తిని, గాఢాంధకారము కమ్మజేసి తిని, ఫలవృక్షములన్నీ అతనిని గూర్చి వ్యాకులపడిను. పాతాళంలోనికి నేను అతన్ని దింపగా గోతిలోనికి పోవు వాని యొద్దకు అతన్ని పడవేయగా అతని పాటలు ధ్వని చేత జనములను వనక చేసి తిని, నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీయు ఏదోను వృక్షములన్నీయు పాతాళమును తమ్మును తాము ఓదార్చుకుని. ఇక్కడ మనం ఒక మాటను గమనించాలి. ఏమిటి ఆ మాట అంటే, జలవృక్షములన్నీయు ఏమండి గాఢాంధకారం కమ్మజేసింది. ఆ ఫలవృక్షములన్నీయు అతని గురించి వ్యాకులపడే. ఆ ఫలవృక్షములు అంటే దైవ కుమారుడు, దేవదూతలు, ఆ ఫలించే ఫలవృక్షములన్నీ వ్యాకులపడ్డాయి. అతన్ని పాతాళంలో త్రుక్కుతుంటే, ఈ పాతాళానికి త్రుక్కుతుంటే వ్యాకులపడ్డ ఆ గుణలక్షణం ఏంటంటే, ఈ నిత్య చీకటి ఇతరులో ఉన్నటువంటి ఆ గుణగణాలు వారిలో కొంతమందిలో ప్రవేశించాయి. ఆ ప్రవేశించినటువంటి వాటిను పెరిగి వాటితో పాటు అగ్నిగంధకాలను దేవుడు వేస్తూ నీటిని స్థాపించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే, నీతికి రాజు, నిజముగా
నీవు అనుకున్నదంతా, నీ ప్రణాళిక అంతా నెరవేర్చావు, నీవు తప్ప మరి సత్యము లేదు, సర్వసత్యము లేదు అని వారు వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఆయనకు కీర్తన పాడుతున్నారు. ఏ కీర్తన పాడుతున్నారు? మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు. వాళ్ళు ఎన్ని చూసిన తర్వాత ఆ తేజోవాసులు మారుమనసు పొంది, ఆ తేజోవాసులను, ఆ తర్వాత ఈ భూలోక సంఘకన్యకలు అందరూ దేవుని నీతిమంతుడని ఒప్పుకుంటున్నారు. ఇక మరొక గత్యాంతరం లేదు, మరి ఒక గత్యాంతరము లేదు. దేవుణ్ణి ప్రేమించడం తప్ప, దేవుణ్ణి ఆరాధించడం తప్ప, దేవుని మీద ఆనుకోవడం తప్ప, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడని చెప్పడం తప్ప ఏ గత్యాంతరము వారికి కనబడట్లేదు. ఇంకా ఆయనను పూజించడం, ఆయనకు నమస్కారం చేయడమే కనిపిస్తుంది అనేది లేఖనం ఇస్తున్నటువంటి సాక్ష్యము. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములయున్నవి. ఏంటంట? యుగాలకు రాజా, యుగములకు రాజా, యుగములకు రాజా, నీ మార్గములు ఏమైనవి? సత్యములు న్యాయములై ఉన్నవి అని వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారంటే, ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడు, ఇంకెవరు లేరు. ఇన్ని రోజులు మేము అనాలోచనగా ఉన్నాం, పరిపూర్ణంగా తెలుసుకోలేకపోయాం, నీకు దూరంగా నివసించాం, నీ శక్తిని మేము గ్రహించలేకపోయాం. మిమ్మల్ని ఆ తేజ నక్షత్రముతో పోల్చాం, లేదంటే ఆ కెరూబుతో పోల్చాం, ఆ లూసిఫర్తో పోల్చాం. లేదు, నీవు మాత్రమే, అంటే ఇంకెవరు లేరు, నీవు మాత్రమే పవిత్రుడివి. ఏంటంట? నీవు మాత్రమే పవిత్రుడివి, నీవు మాత్రమే పవిత్రుడివి, నీకు భయపడిన వాడు ఎవడు, నీ నామమును మహిమపరిచిన వాడు ఎవడు? చూసావా? ఎందుకంటే నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసినని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. ఇక్కడ మనం కొన్ని మాటలు లేఖనాలను చూద్దాం. చూడండి, మోషే కీర్తన ఎక్కడుంది? ఏమని పాడాడు మోషే? నిర్గమకాండం 15 అధ్యాయంలో వచ్చింది. నిర్గమకాండం 15 అధ్యాయంలో 1 నుండి 18 వరకు ఆ మాటలు ఉంటాయి. ఏమని మాటలు ఉంటాయి? అప్పుడు మోషే, ఇజ్రాయేలులారా, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించును. గుర్రములు దాని రౌతులను ఆయన సముద్రంలో ప్రదోషను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయనే, ఆయన నా దేవుడును, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ సన్నుతించదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన పర్వరథములను, అతని సేనలను సముద్రంలో పడదోసెను. అతని అధిపతులను శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగట్టిపోయిరి. వారు రాత్రి వలె అడుగట్టిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము
బలమైనవి, అతిశయించు. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువులను చితకగొట్టును. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయదు. నీ కోపాగ్ని రగులు చేయదు, అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికారంధ్రాలు ఊపిరి వలన నీళ్లు రాశిగా కురిపించబడిన ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రం మీద గడకట్టెను. చూడండి ఎన్ని విషయాలు అని మనం గమనిస్తే ఈ పాటనెత్తి వాళ్ళు పాడుతున్నారు. ఎక్కడ పాడుతున్నారు అంటే ఈ గొర్రెపిల్ల కీర్తన దేవుని సింహాసనం దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఆయన దగ్గర మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడతారు అని ఇక్కడ మనకు రాయబడినటువంటి మాట. ఇది ఇక్కడ నుంచి మనం చదువుకుంటూ పోతే ఈ 18వ వచనం వరకు వారు ఈ పాటను మోషే పాడుతూ వచ్చినటువంటి విధానం మనం చూస్తున్నాం. ఇక్కడేమంటాడంటే దోపుడు సొమ్ము పంచుకునేది వాటి వలన ఆశ తీర్చుకుందునని, నా కత్తి దూషణను నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువులను కొనను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైనటువంటి నేలలో శేషం వలె మిగిలిరి. యెహోవా ఏర్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడు. స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడు. అద్భుతమును చేయవాడు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణహస్తము చాపితివి, భూమి దానిని మింగివేసెను. నీవు నియమించినటువంటి నీ ప్రజలు నీ కృప చేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయములకు నడిపించితివి. జలములు ఇవి దిగుబడును. ఫిలిష్తీయులు నివాసులకు వేదన కలిగిన. ఏదోము నాయకులు కలవరపడదులు. మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టెను. కానాను నివాసులందరూ దిగులు నుండి కరిగిపోవుదురు. భయము అధికము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలందరికీ చేరు వరకు, యెహోవా నీ ప్రజలు ఆదరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు ఆదరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైనటువంటి కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలవబెట్టెదవు. హల్లెలూయా. వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. కనుక ఈ పాట పాడుతూ దేవునికి నమస్కారం చేస్తూ వస్తున్నారు అని లేఖనం సాక్ష్యమిస్తుంది. దీన్ని మోషే కీర్తన. ఇది మోషే కీర్తన. ఇకపోతే మనము తర్వాత చూడండి, మీకు మనకు సమయం లేదు. ద్వితీయోపదేశకాండంలో కూడా 31వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనకు ఆ మాట దొరుకుతుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము అక్కడ కూడా 32వ అధ్యాయం 43వ వచనం కూడా ఆ మాట దొరుకుతుంది. మోషే కీర్తన. ఇదిగో
దేవుని బాహుబలమును, దేవుడు చేసిన క్రియలను, దేవుడు తన ప్రజల పట్ల ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో వాటన్నిటినీ కీర్తించి పాటలు పాడి దేవుని స్తుతించి దేవునికి నమస్కారం చేయడానికి వారు దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగతా విషయాలు ధ్యానం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రకటన గ్రంథంలో చదువుకున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచిన వాడెవడు, నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారం చేసిదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ మర్మం ఎప్పుడు జరిగింది అంటే, సార్వత్రిక సంఘం, భూలోక సంఘం వెళ్ళి సంఘం ద్వారా ప్రధానులకు, అధికారులకు సర్వసత్యము సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుని ప్రణాళిక నెరవేరినప్పుడు ఎన్ని జరుగుతాయి అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కనుక ప్రియ దైవజన్మ లేఖనాలు సర్వసత్యం మనకు అవసరం. లేఖనాలు అర్థం చేసుకోవడం అవసరం. లేఖనాన్ని జాగ్రత్తగా చదవడం అవసరం. చదివి సర్వసత్యాన్ని గ్రహించి ఆ దేవాది దేవుని యొక్క ఆ ప్రణాళికలో పాలిభాగస్తులు కావాలని దేవుని అభిష్టము, తండ్రి అభిష్టము, దేవుని హృదయాభిలాష. మనందరం ఆయన ప్రణాళికలు, ఆయన చేసే కార్యాలను పాలిభాగస్తులు అవుదాం, ముందుకు సాగుతాం. దేవుడు పొందించుగాక. రండి ప్రార్థించాలి. పరిశుద్ధుడు ప్రేమ తండ్రి, ఇతబడిన వాక్యం అందరికీ నాయన అయా హృదయాలను రాసి అర్థమైన చూపించమని కొంతమంది చిన్న భాషను చేర్చుకుని వేసినామని తండ్రి. ఆమె గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె